దాంట్లో నుంచి వెళ్ళాలి పట్టుకొని. గుడ్ 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 అన్న వస్తున్నాడు, వెళ్ళు. దానిపైన నిలబడాలి, అట్లా కాదు, కాళ్ళు పెట్టి దానిపైన. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే ఫుల్గా మా పిల్లలకు సంబంధించిన వీడియో అనమాట. నాకు మెమరబుల్గా ఉంటుంది. అండ్ చిన్న మెసేజ్ ఈ వీడియోలో నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు మనకి హౌస్ వైఫ్స్కి ఎట్లయితే బయటకు వెళ్ళాలనిపిస్తుంది, లంచ్కి కానీ డిన్నర్కి కానీ బయటకు పోయి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా. సో అట్లనే పిల్లలకు కూడా మరీ చదువు ఇంట్లో ఆటలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకుపోతే చాలా రిఫ్రెష్ అవుతారని నాకు ఓన్గా అయితే అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వీలైతే తీసుకెళ్లే ఛాన్స్ ఉంటే అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా లేదంటే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడైనా పిల్లల్ని ఇట్లా తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ ఒక కొత్త ప్లేసెస్ అన్నీ చూస్తారు కాబట్టి ఇంకొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుందని నాకైతే అనిపించింది అనమాట. సో అట్లా మా పిల్లల్ని ఒక ప్లే జోన్కి అయితే తీసుకెళ్ళినాము. 1 గంట సేపటికి 1000 రూపీస్ అనమాట, ఇద్దరికి కలిపి. ఓకే అనిపించింది. కాకపోతే అక్కడ చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి. ఇదైతే మరీ చిన్న పిల్లలకి యూజ్ అవుతుంది. కాకపోతే మా పిల్లలు బాగానే ఎంజాయ్ చేసారు దాంట్లో కూడా. అండ్ ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తా. మేము ఏ ప్లేస్కి వెళ్ళినాం ఏంటిది అనేది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి రిప్లై చేస్తా. సో అట్లా మొత్తానికైతే ఒక ఫైన్ డే హాలిడే చూసుకొని పిల్లల్ని తీసుకొని ఇట్లా బయటికి వెళ్ళినాము. అండ్ వాళ్ళకి ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలని ఈ వీడియో అయితే షూట్ చేసిన అనమాట. సో నా ఛానల్లో ఉంటే వాళ్ళు ఎప్పటికైనా పెద్దగైన తర్వాత కూడా చూసుకుంటారు కదా అని ఒక ఆలోచన. మీకు ఒకవేళ బోరింగ్ అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో 2xలో పెట్టుకొని చూసేయండి. కాకపోతే మీ పిల్లలతో మాత్రం టైం స్పెండ్ చేయండి అండ్ బయటకు తీసుకెళ్ళండి. పెద్దగైన తర్వాత వాళ్ళు మనకు టైం కావాలన్నా ఇవ్వరు. ఇప్పుడే మనం వాళ్ళతో స్పెండ్ చేసే టైం అనేది చాలా వాల్యుబుల్. అందుకే నేను ఇట్లా వీడియోస్ రూపంలో క్రియేట్ చేసుకున్నాను అనమాట, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే. సో ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫర్దర్ చూపిస్తాను, చూసేయండి. గుడ్ జాబ్ ఇషా, ఎక్కు, అది అలా, ట్రై ట్రై, లెగ్ దానిపైన దానిపైన, ఎస్, ట్రై 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 ట్రై. ఫస్ట్ లెఫ్ట్ పెట్టు, నెక్స్ట్ రైట్ పెట్టు, రైట్ లెగ్ పెట్టు, దానిపైన పెట్టు, బ్లూ పైన పెట్టు, బ్లూ పైన హెల్ప్ చేయపోయా చెల్లెకి, అది ఎక్కడానికి హెల్ప్ చేయి. కొంచెమైనా ఎక్కువ, అన్న ఎక్కుతాడు చూడు, రేష్ ఎక్కువ ఎక్కది, అది చూడు. 1 by 1 అలా పైకి వెళ్ళాలి. చేయి 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 చెల్లె చేయి. ఈశాను వాగు, అలా చూసామా. రైట్ రైట్ లెఫ్ట్ 2 పెట్టాలి ఈషా. అందులో మా పాప ఇది ఫస్ట్ టైం అనమాట ట్రై చేసింది. బట్ ఎక్కేటివి అవి లూజ్ ఉండడం వల్ల అవ్వలేదు. సర్లే నెక్స్ట్ టైం ట్రై చేద్దులే అని చెప్పేసి వదిలేయమన్నా అనమాట. బాగుందా?
మంచిగా ఆడు. ఏం రైడింగ్ రే అని మెడలు మొత్తం స్లోలీ స్లోలీ అట్లా మెయింటైన్ చేయాలి. లెఫ్ట్ రైట్ అట్లే ఓకే. అయిపోయిందా? ఇదేమో కానీ అది గట్టుడు. ఇది మార్పులు వేయాలంట. ఇగో మార్పులు ఫాలో వేయాలంటే సార్ మెల్లగా హ్యాండిల్ చేసుకుంటే ఇట్లా ఇట్లా ఏమైంది? అనేదా దేని మీద బొమ్మతో దాన్ని ట్యాప్ చేయాలంట. రాలేదా? రాకముందేనా చేసింది కదా? ఓహో గట్టిగా గట్టిగా ఫస్ట్ ఒకటే దేని మీద వస్తే దాన్ని ట్యాప్ చేయి. గుడ్ గుడ్. అట్లా వచ్చినప్పుడే చేయి, రాకపోయినా చేయి గట్టిగా. గట్టిగా వెళ్ళు. ఏమైంది? నేనేం పెట్టాలా? అక్క వస్తుంది కదా. అదాంతవా ఈషా దాంతో రెడీ. దాని పైననే అట్లా మొత్తం లెవెల్ కంప్లీట్ అవ్వాలి ఒకదానిపైన ఒకటి. గుడ్ జాబ్ రియాన్. వావ్. అది నెక్స్ట్ దానిపైన రావాలి. 1 పైన రావాలి ఇక. నిజంగా ఈ గేమ్ ఆడేటప్పుడు అయితే భలే హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఒక్కటి అయిపోతే లెవెల్ కంప్లీట్ అయిపోయేది, ఒక బొమ్మ వచ్చేదన్నమాట. సర్లే ఇంకా ఫస్ట్ టైమే కంప్లీట్ అయిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కదా, ట్రై చేసిండు కానీ అవ్వలేదు.
నేను పక్కన ఉంటే మా పిల్లల్ని ఎట్లా ఆగం చేస్తా అంటే ఏదో ఒకటి గెలవాలి, గెలిస్తే అదొక హ్యాపీ కదా అనుకుంటా. కొన్నిసార్లు లాస్ అయినా ఓకే వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటాను, కానీ మోస్ట్లీ గెలవాలని కోరుకుంటాం కదా ఎవరైనా. సో అట్లా ఆగం చేస్తూ ఉన్నానమాట. ఎనీవే ఏం చేసినా కూడా మంచిగా ఆడిరు మా పిల్లలు అయితే గేమ్స్ అన్నీ కూడా. అయిపోయింది అది. ఒక 1 hour తర్వాత గేమ్ జోన్ నుంచి బయటకు వచ్చినాం. బయటకు వచ్చేసరికంటే ఇట్లాంటి అన్ని షిర్దిండి ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. కేఎఫ్సీలు, డామినోస్, పిజ్జాలు. మా పిల్లలకు అవన్నీ ఎక్కువగా నచ్చవు, కానీ మా పాపకు ఈ చాక్లెట్ అంటే బాగా ఇష్టం, అదైతే తింటుంది. ఏమానందమో ఏమో మ్యాష్ మిలన్స్ అంటే. డస్ట్బిన్ ఎక్కడ ఉన్నారు కానీ డస్ట్బిన్ అంటే బయటకు వచ్చిన పిల్లలు చాలామంది కూడా ఈ టాయ్స్ కావాలి, అది తినాలి, ఇది తినాలి, ఇక్కడికి వెళ్ళాలని బాగా సతాయిస్తారు. బట్ మా పిల్లలు అట్లా కాదనమాట. ఏ ప్లేస్కి తీసుకెళ్ళినామా అక్కడ ఎంజాయ్ చేసుకున్నామా, చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా అడుగుతారు, ఓకే అంటే ఓకే, లేకపోతే లైట్ తీసుకుంటారు. మా పాప ఇంకా బాబు ఇద్దరు ఐస్ క్రీమ్ అడిగారు అనమాట. ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసినాము. ఏంటివి ఏంది అది ఎట్లా ఎవరైనా పెడతారు. ఏంది అది ఇవన్నీ గేమ్స్ ఆడుకోవడానికి రెండు సేమ్ నానా. అవునా, మళ్ళీ అడిగామా మూతి పగులుతుంది. పదా కార్లోకి పదా. బాగుందా రే? ఇంకా పిల్లలకు తీసుకున్నాం కాబట్టి మనం కూడా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి హాట్ చాక్లెట్ కేక్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకున్నాము. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇది రోజు వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.